ప్రేమ ఎంత మధురమైన అనుభూతో కొంతమంది జీవితాల్లో అంతే విషాదాన్ని కూడా నింపుతూ ఉంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నారు. కోమలి ఆత్మహత్య చేసుకోవడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యూట్యూబర్గా కోమలికి మంచి గుర్తింపు ఉంది. తాను ఒక వ్యక్తిని ప్రేమించడం, ఆ వ్యక్తి తనతో వివాహానికి ఒప్పుకోకపోవడంతోనే కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపినటువంటి వివరాల ప్రకారంగా విశాఖపట్నానికి చెందినటువంటి కోమలి హైదరాబాద్లో బీఎస్సీ చదువుతూ ఉంది. మణికొండలోని చిత్రపురి కాలనీలో ఎల్ఐజీలో బంధువుల వద్ద ఉంటూ ఆవిడ చదువును కొనసాగిస్తూ ఉంది. విశాఖపట్నానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూట్యూబర్ అయినటువంటి నిఖిల్ రెడ్డిని ఆవిడ గత కొంతకాలంగా ప్రేమిస్తూ ఉంది. కోమలి నుంచి దూరంగా ఉండేందుకు నిఖిల్ ప్రయత్నం చేస్తుండడంతో 6 నెలల క్రితం ఆవిడ ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా బంధువులు సర్ది చెప్పారు. దీంతో ఆవిడ మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చింది. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి, నిఖిల్ రెడ్డి మళ్ళీ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే సోమవారం రోజు ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో చీరతో కోమలి ఉరివేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె తల్లి మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. నిజంగా యూట్యూబర్గా కోమలి ఎంతో గుర్తింపునైతే పొందింది. తన వీడియోల ద్వారా ఎంతోమందికి కోమలి సుపరిచితురాలు. విశాఖపట్నానికి చెందినటువంటి కోమలి ఆవిడ బీఎస్సీ చదువుకుంటుంది. తన ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కోమలి ప్రేమ విఫలమై ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కోమలి తనను తాను బలవన్మరణానికి పాల్పడడం నిజంగా ఎంతోమందిని అయితే కలిచివేస్తూ ఉంది. విశాఖపట్నానికి చెందినటువంటి యూట్యూబర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి నిఖిల్ రెడ్డిని గత కొంతకాలంగా యూట్యూబర్ కోమలి ప్రేమిస్తూ ఉంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అయితే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం, వీరిద్దరూ విడిపోవాలనుకున్నటువంటి సమయంలోనే కోమలి ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా బంధువులు సర్ది చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లో భాగంగా తన పని తను చేసుకుంటూ ఉన్నటువంటి కోమలి మళ్ళీ నిఖిల్ రెడ్డితో ఇటీవల కాలంలో వివాహానికి సంబంధించినటువంటి విషయంలో గొడవ పడింది. ఆ గొడవ తర్వాత తాను ఏ నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ ఈ అఘాయిత్యానికి అయితే అంటే తన్ను తాను ఆత్మహత్య రూపంలో బలవన్మరణానికి పాల్పడడం నిజంగా చాలామందిని అయితే కలిచివేస్తూ ఉంది. కోమలి తల్లి నిఖిల్ రెడ్డి మీద ఇప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రేమ అనేది ఎంత గొప్ప అనుభూతో కొంతమంది జీవితాల్లో అంతే విషాదాన్ని నింపుతూ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసిమెలిసి ప్రయాణం చేయడం ఇంతకుముందు ప్రేమగా భావించేవారు. అంటే ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతిగా, అది ఇద్దరి మనస్సుల్ని కలిపేటువంటి ఒక దారిగా ఇలా రకరకాలుగా చాలామంది అభివర్ణించారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో నిజంగా ఈ ప్రేమ అనేటువంటి పదానికి మీనింగ్ మారేటట్లుగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనేది అయితే మనం చెప్పలేం. కానీ వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఏదైతే ఉందో అది ఇక్కడితో ముగిసింది అనేది అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.